ఎలక్షన్ కోడ్ వచ్చింది, కొత్త ప్రభుత్వము వ్యవస్థ సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. కాబట్టి బ్రహ్మాండంగా మళ్ళా ఎన్నికలు వచ్చే లోపల నేను ఓటు అడగకుండానే ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి మాటిస్తా ఉన్నా. మాట్లాడడం జరిగింది. మేము మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు, తప్పే ముఖ్యమంత్రి కాదు, తప్పే పార్టీ కాదు. 10 ఏళ్ళు వీళ్ళుండి ఇప్పుడు ఏం మాట్లాడతారు వీళ్ళు? మేము రాగానే కరువు వచ్చిందంట అంటే వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం రాలే కానీ వీళ్ళు అంటే మేము రాగానే కరువు వస్తుంది, కరెంట్ పోతుంది. అంటే ఏదైనా కరెంట్ పోతుందా? అసలుకి ఏదైనా కరెంట్ పోతుందా? ఎందుకు మరి అన్ని బేకారు మాటలు, పనికిరాని మాటలు మాట్లాడాలి? అవసరం లేదు కదా. అదే కాబట్టి ఇవన్నీ పనికిరాని మాట. ఇక వాళ్ళకు కూడా లైట్ తీసుకుంటున్నారు మాటలు. పార్టీ ఎంపీ అభ్యర్థి తరఫున ఫస్ట్ సెట్ ఆఫ్ నామినేషన్ మరి మేము వేయడం జరిగింది. మా ఇన్ఛార్జ్లు, మా జిల్లా అధ్యక్షులు, మరి మా ముఖ్య నాయకులు, మా చైర్మన్ గారు మేము అందరం కలిసి మరి వేయడం జరిగింది. అదేవిధంగా మరి 20వ తారీఖు మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ అన్న గారు కూడా మరి మన మెదక్ కాన్స్టిట్యున్సీకి రాబోతా ఉన్నారు నామినేషన్ వేయడానికి. కాబట్టి ఆ రోజు భారీ ర్యాలీ కూడా ఉండబోతా ఉన్నదని చెప్పి మరి మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాను, నా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా నా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలియజేసుకుంటా ఉన్నాను అని చెప్పి దాదాపు 100 కోట్ల దాకా ఖర్చు పెట్టడం జరిగింది. అలా ఈ ఎవరైతే అభ్యర్థి ఉన్నాడో అలా తెల్లాపూర్ ఇల్లు రాజపుష్ప అభ్యర్థి ఉన్నాడో తెల్లాపూర్ ఇంటి నుంచి మూటలు నింపి పోలీస్ బండ్లలో మెదక్కి పంపించడం జరిగింది. ఏం పీకిర్రు? పంపించేమని పీకిర్రా? నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలు అంటే అన్న చెప్పినట్టు ప్రజలు చాలా చైతన్యవంతులు, అది తెలుసు. కానీ ఇట్లాంటి ఇంకా ఎన్ని మూటలు పంపించినా నా ఇంటికే కూడా పీకలేరు బిడ్డ అని చెప్పి మరి మీ ద్వారా వీళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఈ పిచ్చి లెక్కలు బంద్ చేయండి. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా చెప్తుండ్రు. ఇప్పుడు సిద్దిపేట కలెక్టర్ ఉన్నప్పుడు ఎంత దోచుకుండు, ఏ విధంగా ప్రజలను మోసం చేసిండో నాకన్నా ఎక్కువ మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు తెలుసు. ఇప్పుడు వచ్చి కొత్తగా సేవ చేస్తారంట. ఇన్ని రోజులు పీకండి, ఇప్పుడు పీకుతాడంట. కాబట్టి నేను ఒకటే, నాకు బాధేస్తా ఉన్నది, ఇట్లాంటి దొంగలు, ఇట్లాంటి లంగలు మన మెదక్ నియోజకవర్గం అంటే వచ్చే పరిస్థితి కూడా ఉండకుండా ప్రజలు తరిమి కొడతారు అని చెప్పి మీ ద్వారా వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాము. మీరు ఇంకా ఇట్లనే దగులుబాజీ మాటలు, అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మొన్ననే మీరు 100 కోట్లు పెడితే ఏమైందో తెలిసింది. మొత్తం మెదక్ జిల్లాలోనే 100 కోట్లు పెట్టి నన్ను ఓడగొడదామనే ప్రయత్నం వాళ్ళు చేసింది. ఏమైంది? ఏమైనా అయిందా? ఏమైనా చేయగలిగిరా? కాబట్టి ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. అందరు మీకు కూడా మరి ఇబ్బంది అవుతుంది. అన్న అయితే మొత్తం